ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడు ఇలా అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని భక్తుడు ఇలా రాశాడు. అయితే సహజంగా చాలామంది అనుకుంటారు, మేము తినే ఆహారము, మేము త్రాగే నీళ్ళే మమ్మల్ని బ్రతికిస్తున్నాయి అని అనుకుంటుంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4:4 ఇలా అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఆ మాట కష్టాల్లో, కన్నీళ్ళలో ఓదార్పునిచ్చే మాట, శ్రమల్లో సహాయం చేసే మాట, బాధల్లో నెమ్మదినిచ్చే మాట, ఆ మాట జీవము కలిగిన యేసయ్య మాట, ఆ మాట బలమునిచ్చే మాట, బలపరిచే మాట, నెమ్మదినిచ్చే మాట, బ్రతికించే మాట. ఆ మాట దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.